హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా దగ్గర అయితే వీడియో లేదండి. లాస్ట్ ఇయర్ నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా, అందుకే నేను వీడియో తీయలేదు. ఇప్పుడు ఫోటోలు ఉంటే ఫోటోలతో వీడియో చేస్తున్నాను. దీపావళి పూజ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి. గుమ్మాలకు తోరణాలు కట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. ఉదయం నిత్య పూజ ఎలా చేసుకున్నా సరే దీపావళి రోజున దీపావళి పూజ మాత్రం సాయంత్రమే చేసుకోవాలండి. మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ ఐశ్వర్య ముగ్గు వేసి ఐశ్వర్య ముగ్గు వేసుకుంటే దీపావళి రోజున ఇంకా మంచిదండి. అందుకే ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలి. అక్కడ ఒక పీట వేసి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. పీట మీదనే లక్ష్మీదేవి ఫోటోతో పాటు విష్ణుమూర్తి ఫోటోను కూడా పెట్టుకోవాలి. విష్ణుమూర్తి ఫోటో లేదు అంటే సత్యనారాయణమూర్తి ఫోటో అయినా పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి ఫోటోతో పాటు విష్ణుమూర్తి ఫోటో కూడా ఉంటే మనం చేసే పూజకు ఫలితం అనేది ఉంటుందండి. తర్వాత పీట పైన కొంచెం బియ్యం వేసి దానిపైన అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత వాటిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన కలశం పెట్టుకోవాలి. కలశం కోసం ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని దాని చుట్టూ ఒక ఎరుపు దారాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చుట్టుకోవాలండి. కొంతమందికి కలశం ఆచారం ఉంటుంది, కొంతమందికి ఉండదండి. కానీ ఈ కలశం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది దీపంతో పెడతాం కాబట్టి ఈ కలశం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ చెంబు చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ చెంబులో వాటర్ పోసుకోవాలి. 70% వాటర్ పోసుకోవాలండి, నింపుగా పోసుకోకూడదు. వాటర్ పోసుకున్నాక ఒక పసుపు కొమ్ము వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి. వెండి నాణెం ఉంటే వెండి నాణెం వేసుకోవచ్చు, అది లేకపోతే ₹1 కాయిన్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చి వక్క వేసుకోవాలి, అది లేకపోతే మామూలు వక్క అయినా వేసుకోవచ్చు. వీటినే వక్కలు అంటారండి. ఒక యాలకు కూడా వేసుకోవాలి. అమ్మవారికి సుగంధభరితం అంటే చాలా ఇష్టం అండి. జవాది పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి ఉంటే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వ, గోమతి చక్రం, తామర గింజ వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకుంటే మంచిది. ఇవన్నీ దీపావళికి ముందే తెచ్చుకొని పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. అందులోనే కొంచెం గరిక కూడా వేసుకుంటే మంచిదండి. మనం లక్ష్మీదేవితో పాటు వినాయకుని కూడా పూజిస్తే చాలా మంచిది కదా, అందుకే అందులో గరిక కూడా కొంచెం వేసుకోవాలి. దాని చుట్టూ మామిడాకులు 5 మామిడాకులు పెట్టుకొని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటు పెట్టి బియ్యం పోసి దానిపైన ఒక ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవాలి. కలశం పెట్టుకున్నాక ఆ పీట పైన మరొక పక్క నవగ్రహాల పూజ కోసం 9 సార్లు కొంచెం కొంచెంగా బియ్యం పోసుకుంటూ వాటిపైన పచ్చి వక్కలు పెట్టుకోవాలండి. ఆ పచ్చి వక్కలు అనేవి నవగ్రహాలుగా మనం భావించి గంధం కుంకుమ పెట్టి నవగ్రహాల స్తోత్రం చదువుకోవాలండి. ఒక 2 ఖర్జూరాలు పువ్వులు పెట్టి పూజ చేసుకోవాలి. ఇవి చేయలేము అనుకున్న వాళ్ళు నవగ్రహాల స్తోత్రం చదువుకున్నా పర్వాలేదండి. వాటి పక్కనే పసుపు వినాయకుడిని చేసి పెట్టుకోవాలి. మన దగ్గర లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి పాదాలు ఫోటోలు ఉన్నా పెట్టుకోవచ్చండి. అలాగే ఆ పీఠం పైన స్వస్తిక్ గుర్తు కూడా బియ్యంతో వేసుకోవాలండి. ఆ స్వస్తిక్ గుర్తు పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మనం చేసే పూజ విజయవంతం అవ్వాలని ఈ గుర్తు వేసుకుంటారు. మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే కనుక చక్కగా పువ్వులతో కానీ వెండి పువ్వులతో కానీ పూజ చేసుకోవచ్చండి. అలాగే అవేవి లేకపోతే ₹1 కాయిన్స్ అయినా చేసుకోవచ్చు. అవన్నీ వేసుకుంటూ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. గవ్వలు కానీ గోమెతకాలు కానీ తామర గింజలు కానీ ఏమున్నా కానీ అమ్మవారికి సహస్రనామాలు లేదంటే అష్టోత్తరాలు కానీ చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు వేసుకునే బంగారం కానీ ఏమైనా కానీ వాటిని పాలతో శుభ్రం చేసి ఆ పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు చెప్పేవన్నీ చేయాలని ఏమీ లేదండి. మన దగ్గర ఉన్నవి పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మవారు చూస్తారండి. మనకి చేయగలిగేంత కొనగలిగేంత పెడితే చాలండి. అమ్మవారికి జలదీపం పెడితే చాలా మంచిదండి. అలాగే ఉప్పుతో కూడా దీపం పెట్టుకోవాలి. ఉప్పుతో దీపం ఎలా పెట్టాలి అంటే ఒక ప్రమిదలో ఉప్పు వేసి దానిపైన ఇంకో ప్రమిదలో ఆయిల్ వేసి దీపం వెలిగించుకోవాలండి. దాన్నే ఉప్పు దీపం అంటారు. అమ్మవారికి చిట్టి గాజులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి.
లక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే పసుపుతో గౌరీదేవిని చేసి వాటిని లక్ష్మీదేవి అనుకొని పూజ చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి దగ్గర ఏమేమి పెట్టాలో అవి చూద్దామండి. అమ్మవారికి కుంకుమ పువ్వు అంటే చాలా ఇష్టం. అది ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత యాలకులు అంటే కూడా చాలా ఇష్టం అండి. 5 యాలకులు, 5 లవంగాలు, ధనియాలు కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టం అంట ధనియాలంటే. గవ్వలు 5 లేదా 3 లేకపోతే 9 అయినా పెట్టుకోవచ్చు ఉంటే. ఇవన్నీ పెట్టడానికి రాగి కానీ ఇత్తడి ప్లేట్లు కానీ అవసరం లేదండి. ఇలా చక్కగా మట్టి ప్రమిదల్లో పెట్టుకున్నా పర్వాలేదండి. అందులో తామర గింజలు, గోమేధికాలు కూడా 9 కానీ 3 కానీ మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి దగ్గర పచ్చకర్పూరం కూడా ఉంటే పెట్టుకోవచ్చండి. అత్తరు, జవాది పౌడర్ కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవాలండి. అమ్మవారి దగ్గర ధనమే కాదండి, ధాన్యం కూడా పెట్టుకోవాలి. అలాగే కొన్ని ధాన్యాన్ని సిద్ధం చేసుకోవాలండి. మన ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలి అంటే అమ్మవారికి ధాన్యం కూడా పెట్టాలి. ఇవి పెట్టుకోవడానికి చిన్న మట్టి కుండలు తీసుకుంటే బాగుంటుందండి. 3 లేదా 5 కుండల్లో పెట్టుకోవాలి. ఒక కుండలో గోధుమలు, ఇంకో కుండలో కందిపప్పు, ఇంకో కుండలో పెసలు. పెసలతో చేసే దోశలు అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంటండి. పెసర దోశలు కూడా వీలైతే ఈ పూజలో చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నవధాన్యాలు ఇంకో దాంట్లో బియ్యం వేసి పూజలో పెట్టుకోవాలండి. డైరెక్ట్ ఇలా కుండలతో పెట్టుకోవచ్చండి. కానీ ఇలా కలర్స్ వేస్తే బాగుంటుందని నేను ఎప్పుడు ఇలానే ప్రతి ఇయర్ కలర్ వేస్తాను. ఇయర్లో వాడేవి నెక్స్ట్ ఇయర్ అయితే వాడకూడదండి పూజలో. ఇంక వేటికైనా వాడుకోవచ్చు. ఈ కుండలు దొరకకపోతే వేరే దాంట్లోనైనా ఎందులోనైనా వేసి పూజలో పెట్టుకోవచ్చు. నవధాన్యాలు ఇందులోనే పెట్టాలని ఏం లేదండి. దీపావళి పూజలో దీపారాధన కోసం 8 కానీ 12 కానీ ప్రమిదలు తీసుకోవాలండి. పోయిన సంవత్సరంలో లక్ష్మీ పూజలో పెట్టిన ప్రమిదలు ఈ సంవత్సరం లక్ష్మీ పూజలో పెట్టకూడదు. ఇందులో 2 ఒత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలండి. లక్ష్మీదేవి పూజలో కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కుబేర విగ్రహం కానీ చిన్న చిత్రపటం కానీ ఉన్న పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాంటివేమీ లేకపోతే ఇంకా ఇక్కడే కుబేర ముగ్గు వేసి దానిపైన దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ఏమేమి ఇష్టమో ఈ వీడియోలో చెప్పానండి. దీపావళి రోజున రాత్రంతా దీపం వెలిగితే చాలా మంచిదండి. దానికోసం ఒక పెద్ద ప్రమిద తీసుకోండి. ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం బియ్యం పోసి అఖండ దీపం వెలిగించుకోవాలండి. ఈ దీపం రాత్రంతా వెలిగేలా చూసుకోవాలండి. దీపావళి రోజున ప్రతి గదిలో ఎంతో కొంత వెలుగు అనేది ఉండాలి. ఇంటి ఆవరణలో మీకు ఎంత వీలైతే అన్ని దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దీపాల వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుందండి. ఇక అమ్మవారి నైవేద్యాలు మనకు నచ్చినవి ఎన్నైనా పెట్టుకోవచ్చు. 3 లేదా 5 ఎన్నైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చండి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. అమ్మవారి పూజ అయ్యాకనే బయట టపాసులు కాల్చుకోవాలి. నేను మధ్య మధ్యలో ఆ ఫోటోలు పెట్టడానికి కారణం ఈ పూజలో అవన్నీ ఉండాలండి. ఉంటే చాలా మంచిది. అందుకే ఆ ఫోటోలు కూడా పెట్టాను. మీరందరూ కూడా పూజ మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.